గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్ లో మనము ఈ వేద సాహిత్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ లో ముఖ్యంగా మనము ఉపవేదాసు, వేదాంగాసు, మేనేజర్స్, ఆసనాస్ అనే కాన్సెప్ట్ చెప్పేసుకున్నామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చెప్పేసుకోవాలి అంటే ఈ పురాణాసు, ఇతిహాసాస్ అని చెప్పేసుకుంటే మనకు దీనికి సంబంధించి వేద సాహిత్యానికి, వేదిక్ లిటరేచర్ కు సంబంధించిన కాన్సెప్ట్ అనేది అయిపోతుందండి. ఓకేనా? సో ఇందులో మీరు మ్యారేజెస్ లో మనం ఇంత ముందుకు 8 మ్యారేజెస్ డిస్కస్ చేశాం కదా. ఆ 8 మ్యారేజెస్ దాంతో పాటు ఇంకొక మేజర్ కాన్సెప్ట్ గా 2 ఉంటాయండి. మ్యారేజెస్ లో వివాహాలలో ఇంకొక 2 వివాహాలు ఉంటాయి. ఆ వివాహాలు ఏంటివి అంటే మనకు అనులోమ ప్రతిలోమ కాన్సెప్ట్ అని ఉంటుందండి. ఓకేనా? అనులోమ మ్యారేజెస్ అంటే ఏంటి అంటే మన పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు వచ్చేసి అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, స్త్రీ వచ్చేసి తక్కువ వర్ణానికి సంబంధించిన వ్యక్తి ఉంటుంది. ఓకేనా? ఇట్లా తక్కువ వర్ణానికి ఎక్కువ వర్ణానికి సంబంధించిన పురుషుడు, తక్కువ వర్ణానికి సంబంధించిన స్త్రీ మధ్యలో పెళ్లి జరిగితే దాన్ని అనులోమ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాం. ప్రతిలోమ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే దీంట్లోనే స్త్రీ వచ్చేసి అగ్రవర్ణానికి సంబంధించిన స్త్రీ ఉంటారండి, పురుషుడు వచ్చేసి తక్కువ వర్ణానికి సంబంధించిన పురుషుడు ఉంటాడు. ఓకేనా? దాన్ని వచ్చేసి మనము ప్రతిలోమ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసుకుంటాం. సో దీన్ని మీరు మ్యారేజెస్ దగ్గర యాడ్ చేసేసుకోండి ఈ 2 కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పురాణాస్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? ఈ పురాణాస్ లో మనం ఏమని చెప్పుకుంటామంటే ముఖ్యంగా ఈ పురాణాస్ వచ్చేసి మనకు 18 ఉంటాయండి. ఓకేనా? 18 ఉంటాయి. సో ఇవి ఏ భాషలో రాసి ఉంటాయి, మనకు గ్రంథోత్సవం చేస్తుంటాయి అంటే సంస్కృత్ అనే ఒక భాషలో ఉంటాయి. ఓకేనా? మరి ఇదే పురాణాలు ఏ కాలంలో రచించబడ్డాయి అంటే మనకు గుప్తా ఎంపైర్, మనకు గుప్తుల కాలంలో ఈ పురాణాలు అనేటివి రాయడం జరిగిందండి. ఓకేనా? అందులో మనకు ఈ 18 పురాణాలు వచ్చేసి మనము ఏమని చెప్పుకుంటాము, ఒకసారి 18 పురాణాలు రాస్తామో చూసుకోండి. ఓకేనా? ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి అగ్ని పురాణ అని ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు భాగవత పురాణ అని ఉంటుందండి. ఓకేనా? థర్డ్ వచ్చేసి భవిష్య పురాణ అని ఉంటుందండి. థర్డ్ వచ్చేసి భవిష్య పురాణ. మనకు ఫోర్త్ వన్ వచ్చేసి బ్రహ్మ పురాణ అని ఉంటుందండి. ఓకేనా? తర్వాత మనకు బ్రహ్మాండేయ పురాణ అనేది ఉంటుందండి. తర్వాత 6th వచ్చేసి మనకు బ్రహ్మ వైవర్త పురాణ అని ఉంటుందండి. బ్రహ్మ వైవర్త పురాణ అనేది ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంటది అంటే చూడండి, 7th లాగా మనము వాయు పురాణాన్ని చెప్పుకుంటామండి. వాయు పురాణ. 8th వచ్చేసి మనకు విష్ణు పురాణ. తర్వాత మనకు 9th వచ్చేసి వరాహ పురాణ. తర్వాత మనకు 10th వచ్చేసి వామన పురాణ అనేది ఉంటుందండి. ఓకేనా? ఇవి వచ్చేసి 10. తర్వాత మనకు 11th పురాణ వచ్చేసి మనము మత్స్య పురాణ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? మత్స్య పురాణ. దీని తర్వాత మనకు మార్కండేయ పురాణ అని ఉంటుందండి. మార్కండేయ పురాణ అనేది ఉంటుంది. తర్వాత మనకు 13th పురాణ వచ్చేసి ఇంకా మనం ఏమని చెప్పుకుంటామంటే చూడండి, మత్స్య పురాణ, మార్కండేయ పురాణ, మనకు ఈ శివ పురాణ అనేది ఉంటుందండి. ఓకేనా? శివ పురాణ ఉంటది. మనకు నెక్స్ట్ వచ్చేసి 14th లాగా ఏం చెప్పుకుంటామంటే స్కంద పురాణ అనేది ఉంటుందండి. ఓకేనా? తర్వాత మనకు 15th వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే గరుడ పురాణ అని చెప్పుకుంటామండి. గరుడ పురాణ అని చెప్పుకుంటాం. 16th వచ్చేసి మనము కుర్మ పురాణ అని చెప్పుకుంటామండి. మనకు 17th వచ్చేసి మనకు లింగ పురాణ అని చెప్పుకుంటామండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా 18th పురాణ వచ్చేసి మనం ఏం చెప్పుకుంటామంటే పద్మ పురాణ అని చెప్పుకుంటామండి. ఓకేనా? ఇవి వచ్చేసి మనకు 18 పురాణాలు. ఇందులో మనకు ముఖ్యంగా వచ్చేసి అగ్ని పురాణ, భాగవత పురాణ, భవిష్య పురాణ, బ్రహ్మ పురాణ, బ్రహ్మాండేయ పురాణ, బ్రహ్మ వైవర్త పురాణ, వాయు పురాణ, విష్ణు పురాణ, వరాహ పురాణ, వామన పురాణ, మత్స్య పురాణ, తర్వాత చూడండి శివ పురాణ, స్కంద పురాణ, గరుడ పురాణ, కుర్మ పురాణ, లింగ పురాణ, పద్మ పురాణ అనేవి మనకు 18 పురాణాలు ఉంటాయి. ఇదే పురాణాలు వచ్చేసి మనకు ఏ టైంలో రాస్తారండి అంటే మనకు ఈ గుప్తులకు సంబంధించి గుప్తా ఎంపైర్ ఏదైతుందో ఆ గుప్త సామ్రాజ్యం కాలంలోనే రాస్తారండి. ఓకేనా? గుప్తుల కాలంలో ఈ పురాణాలు రాస్తారు. ఓకేనా? మరి ఇవే పురాణాలు వచ్చేసి మనకు ఈ కాలాన్ని 4 విధాలుగా విభజిస్తాయండి.
ఓకేనా. ఈ కాలాన్ని వచ్చేసి 4 విధాలుగా విభజిస్తాయి. దాంట్లోనే మనం ఏమని చెప్పుకుంటాం అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని 4 కాలాల్లాగా విభజిస్తాయి. ఓకేనా. ఇవి వచ్చేసి మనకు పురాణాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఇతిహాసాస్ అనేవి ఉంటాయండి. ఓకేనా. మనకు ఈ ఇతిహాసాస్ అని ఉంటాయి. ఇతిహాసాలు వచ్చేసి మనము 2 అని చెప్పుకుంటామండి. 2 ఇతిహాసాలు వచ్చేసి 2 ఉంటాయి. ఓకేనా. మరి ఈ 2 ఇతిహాసాల గురించి మనకు వివరించే బ్రాహ్మణ ఒకటి ఉంటుందండి. దాన్నే మనము జైమినీయ బ్రాహ్మణ అని చెప్పుకుంటామండి. జైమినీయ బ్రాహ్మణ అనేది ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణ వచ్చేసి 2 ఇతిహాసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆ 2 ఇతిహాసాలు ఏంటివి అంటే మనం ఫస్ట్ వచ్చేసి రామాయణ అని చెప్పుకుంటామండి. ఓకేనా. రామాయణ అని చెప్పేసుకుంటాం. సెకండ్ వచ్చేసి మనము మహాభారత అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఈ 2 వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఇతిహాసాలు అని చెప్పేసుకుంటాం. ఓకేనా. ఈ రామాయణ వచ్చేసి మనకు ఎవరు రాస్తారు అంటే వాల్మీకి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. వాల్మీకి అనే ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి రాస్తాడండి. ఓకేనా. మరి ఇదే వాల్మీకి సంబంధించి దానికి సంబంధించి ఒరిజినల్ నేమ్ అండి ఏముంటది అంటే రత్నాకర్ అనే ఒక పేరు ఉంటుందండి. వాల్మీకి అతని అసలు పేరు కాదు. ఓకేనా. రత్నాకర్ అనేది అతనికి సంబంధించిన అసలు పేరు. మరి రత్నాకర్ అనే వ్యక్తి ఎవరు తనకు ఏం చేస్తాడంటే ఇతను ఒక దారిలోకి దొంగ ఉంటాడండి. థీఫ్ అని చెప్పేసుకుంటాం. తను ఇనిషియల్ స్టేజ్ లో ఎలా ఉంటాడు అంటే ఒక దారిలోకి దొంగలా ఉంటాడండి. ఓకేనా. మరి ఇదే వాల్మీకి వచ్చేసి రామాయణ అనే పుస్తకాన్ని ఏ భాషలో రాస్తాడు సార్ అంటే మనకు సాంస్క్రిట్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ సాంస్క్రిట్ అనే ఒక భాషలో రాస్తాడు. ఓకేనా. సో ఈ సాంస్క్రిట్ అనే భాషలో రామాయణ అనేది వాల్మీకి అనే వ్యక్తి రాస్తాడు. మరి రామాయణంలో ఏముంటది అంటే మనకు హిస్టరీ ఆఫ్ లార్డ్ రామ అనేది ఉంటుందండి. రామునికి సంబంధించిన చరిత్ర ఏదైతుందో దానికి సంబంధించి ఉంటది. సో మరి రామ అనే వ్యక్తి మనకు ప్రజెంట్ అయోధ్య లేకపోతే అవధ్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి. ఓకేనా. యూపీలో ఉంటది. దాన్ని రూల్ చేస్తున్న వ్యక్తి అని మనం చెప్పేసుకుంటాం. తర్వాత మనకు ఈ రామాయణం వచ్చేసి 7 ఖండాల లాగా మనకు ఖండాల లాగా డివైడ్ చేస్తుంటదండి. ఓకేనా. 7 ఖండాస్ అని చెప్పేసుకుంటాం. ఈ ఖండాస్ వచ్చేసి మనం ఖండ అంటే ఏమని చెప్పుకుంటాం అంటే ఒక చాప్టర్ అని చెప్పేసుకుంటాం అండి. రామాయణకు సంబంధించి చాప్టర్ ను ఏమంటామంటే ఖండ అని చెప్పేసుకుంటాం. మరి ఆ 7 ఖండాలు ఏంటివి అంటే మనం ఇందులో ఫస్ట్ వచ్చేసి బాలకండ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. బాలకండ. నెక్స్ట్ మనము అయోధ్య కండ అని చెప్పేసుకుంటామండి. సెకండ్ అయోధ్య కండ. తర్వాత మనకు కిష్కింద కండ అని ఉంటుందండి. కిష్కింద కండ అని మనం చెప్పేసుకుంటాము. తర్వాత మనకు ఫోర్త్ వచ్చేసి సుందర కండ అని చెప్పేసుకుంటామండి. సుందర కండ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు అరణ్యకండ అని చెప్పేసుకుంటామండి. అరణ్యకండ వచ్చేసి మనం 5th దానిలాగా చెప్పేసుకుంటాం. 6th వచ్చేసి యుద్ధకండ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. యుద్ధకండ ఏదైతుందో దాన్ని 6th దానిలాగా చెప్పేసుకుంటాం. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా 7th వచ్చేసి ఏమని చెప్పేసుకుంటాం అంటే ఉత్తరకండ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఇవి వచ్చేసి మనకు రామాయణానికి సంబంధించి 7 ఖండాలు లేకపోతే 7 చాప్టర్స్ అండి. మనం రామాయణం చదవాలంటే ఈ 7 చాప్టర్లు చదివితే ఫుల్ గా అయిపోతుందండి. ఓకేనా. ఇంకా మనకు ఇదే రామాయణాన్ని వచ్చేసి ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారంటే రాల్ఫ్ గ్రిఫిత్ అనే వ్యక్తి మనకి ఈ రామాయణాన్ని వచ్చేసి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు రామాయణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు మహాభారత అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఈ మహాభారత ఎవరు రాస్తారంటే వేదవ్యాస అనే ఒక వ్యక్తి రాస్తాడండి. ఓకేనా. వేదవ్యాస అనే వ్యక్తి ఏం చేస్తాడు మనకు మహాభారత అనేది రాస్తాడు. ఓకేనా. సో మరి మహాభారత అంటే ఏంటి అంటే మనకు కౌరవాసు పాండవాసు కృష్ణకి సంబంధించిన హిస్టరీనే మహాభారత అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. మనకు కురుక్షేత్ర యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. ఆ కురుక్షేత్ర యుద్ధం వచ్చేసి మనకి మహాభారతంలోనే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది. తర్వాత మనకు ఇదే మహాభారతాన్ని మనము పంచమ వేదం అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. మహాభారతాన్ని వచ్చేసి పంచమ వేదం అని చెప్పేసుకుంటాము. దశ సంహిత శత సంహిత అనే బిరుదులు కూడా మనకు ఈ మహాభారతానికి ఉంటదండి. ఓకేనా. ఇదే మహాభారతాలు తమిళ్లోకి సంబంధించి మహాభారతాన్ని తిరువరులు అని చెప్పేసుకుంటాం. దీన్ని తిరుకురులు అనే ఒక వ్యక్తి రాస్తాడు. ఓకేనా. ఇది వచ్చేసి మనకు మహాభారతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే ఈ వేద నాగరికత వేదిక్ సివిలైజేషన్ కు సంబంధించి డిఫరెంట్ కండిషన్స్ అండి. పొలిటికల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్. వీటినే మనం ఏమని చెప్పుకుంటాము అంటే
సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మనకు వీటి తర్వాత మతపరమైన పరిస్థితులు అని ఉంటాయండి. ఓకేనా? ఇవన్నీ డిస్కస్ చేస్తే మనకు ఈ వేదిక మనకు వేద సాహిత్యము లేకపోతే వేదిక సివిలైజేషన్ అనేది అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.